నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒత్తిడికి లోనవ్వకుండా జాగ్రత్తగా బస్సులను నడుపుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలని సిపి కల్మేశ్వర్ ఆర్టీసీ డ్రైవర్లకు సూచించారు. పూర్తి స్థాయి విచారణ తర్వాతే డ్రైవర్ల తప్పుంటేనే కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ 2వ డిపోలో ప్రమాదరహిత వారోత్సవాల ముగింపు సభను నిర్వహించారు. గత నెల రోజులుగా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ సిబ్బందికి శిక్షణ కల్పించారు. ముగింపు శిక్షణా శిబిరానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ హాజరయ్యారు. విధి నిర్వహణలో డ్రైవర్లు పాటించే విధానాలు, సలహాలు, సూచనలు చేశారు. ప్రమాదం అనేది ఎవరూ కావాలని చేయరని, కొన్ని సందర్భాల్లో అనుకోకుండా జరిగిపోతుంటాయని అన్నారు. వీటి నిర్మూలనకు అనేక ప్రయత్నాలు చేయటం జరుగుతోందని చెప్పారు. ప్రమాదాలు జరగడానికి 2 కారణాలుంటాయని పేర్కొన్నారు. డ్రైవర్ ఒత్తిడికి గురైనప్పుడు జరిగేది ఒకటైతే, వాహన కండిషన్ సరిగా లేకపోతే జరిగే ప్రమాదం మరొకటి అన్నారు. ఒత్తిడిని అధిగమించడానికి యోగా, ప్రాణాయామం చేసి స్ట్రెస్ నుండి బయటకు రావాలని సూచించారు. అలాగే బస్సు తీసే ముందు డిపోలోనే దాని కండిషన్ పరీక్షించుకోవాలని అన్నారు. అప్పుడే ప్రమాదాలను వీలైనంత వరకు తగ్గించవచ్చని అన్నారు. ఆధునిక టెక్నాలజీతో కూడుకున్న వాహనాల ద్వారా ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని అన్నారు. ఈ వార్షికోత్సవంలో భాగంగా ఉత్తమ డ్రైవర్లుగా ఎంపికైన 25 మందికి సిపి ప్రశంస పత్రాలను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ జానీరెడ్డి, డిప్యూటీ మేనేజర్లు సరస్వతి, శంకర్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఒక బండిని నడుపుతున్నప్పుడు ఎంత మేము అలర్ట్గా ఉంటామో, మేము ఏం చేసినా కూడా, ఎటువంటి ఇంటర్వెన్షన్స్ తీసుకొచ్చినా కూడా, ఇట్ కాంట్ బీట్ ది అలర్ట్నెస్ ఆఫ్ అ హ్యూమన్ మైండ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇందుకు ముందే ఇంతియాజ్ గారు చెప్పినారు దట్ మేము రోజు బిఫోర్ గెటింగ్ ఆన్ టు ద వర్క్ మేము ఆ టెన్షన్ ఫ్రీ మైండ్తో మేమేమి స్టార్ట్ చేస్తామో అది చాలా ఇంపార్టెంట్. సహజంగా ప్రతి మనిషికి ఏదైనా సమస్యలు ఉంటుంది. రోజు దిననిత్యలో చిన్న చిన్న విషయాల మీద మనకి టెన్షన్ పడుతుంటారు. బట్ ఇన్ని డిపార్ట్మెంట్స్లో, కొన్ని డిపార్ట్మెంట్స్లో ఆ టెన్షన్ అనేది పనిలో వస్తే అది మళ్ళీ మనకినే ప్రమాదకరంగా ఉంటుంది. ఆ టెన్షన్ అనేది పనుల్లో ఇంటర్వ్యూన్ అవుతే మనకినే ప్రమాదకరంగా ఉంటుంది. నేను ఇంతకుముందు స్పీకర్ అందరూ మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ థింకింగ్, ఆర్టీసీ గురించి ఈ సమస్యలన్నీ చెప్తున్నప్పుడు
సిమిలర్ సమస్యలు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టీసీ కంపేర్ చేస్తే బోత్ ద డిపార్ట్మెంట్స్ డైరెక్ట్ పబ్లిక్ ఇంటరాక్షన్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్. రోజు వేళ్లలో మందితో మేము రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతుంటాం. అండ్ బోత్ ద డిపార్ట్మెంట్స్ పబ్లిక్ సర్వీస్లోనే ఉన్నాయి, సర్వీస్ అందిస్తున్నాయి. అండ్ దాంట్లో కూడా ముఖ్యంగా వాళ్ళది సేఫ్టీ అనేది ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ బోత్ ద డిపార్ట్మెంట్స్లో. సో మీరందరూ రోడ్ మీద when you are డ్రైవింగ్ ద వెహికల్, బస్సెస్ని నడుపుతున్నప్పుడు అటెన్షన్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మీ జాగ్రత్త మాత్రమే కాకుండా రోడ్లో జరుగుతున్నటువంటి అది అన్కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇట్లేదు, ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నప్పుడు అన్కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎవరు ఎట్లా ఏ సందర్భాల్లో ఎట్లా రియాక్ట్ చేస్తారు, ఏం జరుగుతుంది అనేది మనకి తెలియదు. ఆ అజంప్షన్ మీదనే మేము కొన్ని ప్రికాషనరీ బిహేవియర్స్ని మేము వీల్ హ్యావ్ టు ఫాలో అని. సో అదేవిధంగా రోడ్లో కూడా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకి ముందున్నటువంటి వెహికల్స్ కానీ పెడెస్ట్రియన్స్ కానీ ఏదైనా వస్తువు కానీ ఏ విధంగా మనకి ప్రమాదకరంగా ఉండొచ్చు అనేది ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. అది ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ అ స్పర్ ఆఫ్ మూమెంట్. అందుకనే అది యాక్సిడెంట్ అంటారు. అది తెలిసి కావాలని చేస్తే దానికి అర్థమే వేరే ఉంటుంది. ఇది తెలియకుండా జరిగేటువంటి ఒకటి ఇన్సిడెంట్, ప్రమాదం అనేది తెలియకుండా జరిగేది. మా చేయాలనేటువంటి ఇంటెన్షన్ ఉండదు. బట్ అయినా కూడా దాని ఎఫెక్ట్ అనేది బాగా, ఇంపాక్ట్ అనేది బాగా హానికరంగా ఉంటుంది. అక్కడ బోత్ సైడ్స్ చూడండి. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్లో ఇంజూర్ అయినటువంటి వ్యక్తి లేకపోతే చనిపోయినటువంటి వ్యక్తి ఫ్యామిలీ గురించి ఆలోచించండి. అదే మాదిరిగా ఇక్కడ ఆ డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఆ డ్రైవర్కి ఫ్యామిలీ అండ్ అతని ఉద్యోగం గురించి కూడా మీరు చూడండి. బోత్ సైడ్స్. ప్రభుత్వం సర్కారు దవాఖానాలకు ప్రతి ఏటా భారీగా నిధులు కేటాయిస్తున్న ఆ నిధులు సద్వినియోగం కావటం లేదని టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు దేగాం యాదగౌడ్ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంటు అధ్యక్షులు దేగాం యాదగౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లను సందర్శించి సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని కోరారు. ప్రతి సంవత్సరం ఆసుపత్రులకు కోట్ల రూపాయల నిధులు వస్తున్నా ఆసుపత్రులు అభివృద్ధి కావటం లేదని, ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ ద్వారా రావాల్సిన సుమారు 9 కోట్ల నిధులు మంజూరు కాకపోవడానికి ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆయనన్నారు. తక్షణమే ఎమ్మెల్యేలు స్పందించి ఈ నిధులు మంజూరయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతుండగా ప్రభుత్వాసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక, డాక్టర్లు అందుబాటులో లేక పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే అధిక బిల్లులతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ అంబికా సత్యనారాయణ, నాయకులు శంకర్, ముద్రాజ్, లవంగరాజు, స్వామి, గంగోని రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సౌత్ కనుక రమ్మంటున్నారు. ఒక సామాన్యుడికి వైద్యం అనేది అందనంత దూరంలోకి వెళ్ళిపోయినటువంటి మాట మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఒక టెస్ట్ చేయాలన్నా, ఒక ఆపరేషన్ చేయించుకోవాలన్నా, మందులు కూడా తీసుకోవాలనుకున్నా వాటి రేటు చూస్తేనే చక్కెరచ్చి పడిపోయేటువంటి పరిస్థితి. అందుకోసం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆయన వచ్చి కూడా 4 రోజులేం కాదు, ఒక దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి ఒక యువకుడు. మరి ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటేనే అన్ని బాగున్నట్లు. మీరు ఆకస్మికంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడున్నా
మీరు విజిట్ చేయాల్సిందిగా మీ నాయకులను, మంత్రులు కానీ, ఇన్ఛార్జీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ అక్కడికి పంపించి మరి వీటిని ఏ పరిస్థితుల్లో దుస్థితిలో ఉన్నాయో మీరు ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళాలనేటువంటి మాట మరి తెలుగుదేశం పార్టీ తరఫున మేము మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి క్లీనింగ్ కానీ, డాక్టర్లకు కానీ, ఒక సామాన్యుడికి మంచి విద్యార్థులు మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఆర్బీవీఆర్ఆర్ హై స్కూల్ ప్రతినిధులు సూచించారు. కాలుష్య నివారణలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని, ఇంటి ఆవరణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. నగరంలోని ముబారక్ నగర్లో గల ఆర్బీవీఆర్ఆర్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. వివిధ రకాల మొక్కలను విద్యార్థులకు పంపిణీ చేయగా వారు ఉత్సాహంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్లు మాట్లాడుతూ ప్రస్తుతం కాలుష్యం పెరిగిపోవడంతో పర్యావరణం దెబ్బతింటోందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు విస్తృతంగా మొక్కలు నాటడమే పరిష్కారమని చెప్పారు. కాలుష్యాన్ని నివారిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలంటే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పరిరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ ఇన్ఛార్జ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్, హాస్టల్ కమిటీ చైర్మన్, విమెన్స్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్తో పాటు కార్యనిర్వాహక సభ్యులు, విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్కూల్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడ మా స్కూల్ ఆవరణలో, ఈ స్కూల్ ప్రిమిసెస్లో ఈ విశాలమైన మా గ్రౌండ్ ఉంది. ఈ గ్రౌండ్ విశాలమైన గ్రౌండ్లో ప్లాంటేషన్ చేయడం జరిగింది. వివిధ రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు మేము ప్లాంటింగ్ చేయడం, పిల్లలతో సహా ప్లాంటింగ్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము మేము వృక్షో రక్షిత అన్నట్లు మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ప్లాంటేషన్ చేస్తుంటాం. ప్రతి సంవత్సరము ఇక్కడ మొక్కలు పెంచడం జరుగుతుంది. అందుకనే మా స్కూల్ ప్రిమిసెస్ అంతా పచ్చదనంతో నిండి ఉంది. మంచి చల్లదనంతో చెట్లు చాలా పెరిగినాయి. దీనికి ఇదే ఉదాహరణ. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చివరి రోజు కావున ఈరోజు మేము మా స్కూల్ ఆధ్వర్యంలో మా పిల్లల చేత చెట్ల నాటడం కార్యక్రమం జరిగింది. దీన్ని మీకు మీ ఈ వీడియో పరంగా మీకు తెలియజేయనది. ఇది జై ఆర్బీఆర్ఆర్, జై రాజభద్ర వెంకటరామరెడ్డి. తమ పిల్లలకు ఉత్తమ విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులకు గ్రామస్తులు ఘన సత్కారం చేశారు. బదిలీపై వెళ్లిన 2 ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. నవిపేట మండలంలోని శివతండాలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించి ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిబద్ధతతో పనిచేసి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ప్రభుత్వ ఉపాధ్యాయులు అస్లం, సుమలతలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ గణేష్ రావు, పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేగా బదిలీ అయిన ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన గ్రామస్తులు జీవన్ను ఎంఈఓ అభినందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ గణేష్ రావు, పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ టీచర్ అస్లం గత 11 సంవత్సరాలుగా పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ఎందరో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేశారని అన్నారు. టీచర్ అస్లం గత 11 సంవత్సరాలుగా పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ఎందరో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేశారని అన్నారు. ప్రాజెక్టర్, ఆట వస్తువులు లాంటి వినూత్న కార్యక్రమాలతో విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందిస్తూ విద్యాబోధన చేశారని కొనియాడారు. అదేవిధంగా డిప్యుటేషన్పై పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సుమలత విద్యార్థుల కోసం తన అమూల్యమైన సమయంతో పాటు ఆర్థికంగా చేయూత అందించడం అభినందనీయమని అన్నారు. స్వంత ఖర్చులతో పాఠశాలకు కుర్చీలు, ఇతర సామాగ్రిని బహూకరించారని గుర్తు చేశారు. అంతేకాక గ్రామస్తుడు జీవన్ కరోనా సమయంలో 2 సంవత్సరాల పాటు విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేసిన విషయాన్ని అభినందించారు.
పాఠశాలలో ఉత్తమ సేవలు అందించిన టీచర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అస్లాం స్థానంలో ఈ పాఠశాలకు బదిలీపై వచ్చిన ప్రధానోపాధ్యాయులు శివకుమార్, ఇతర ఉపాధ్యాయ బృందాన్ని నూతనంగా బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శి మసూద్ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షులు హనుమారెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గోవర్ధన్, దేవాగౌడ్, మండల కార్యదర్శి వెంకటేష్, పంచాయతీరాజ్ ఏఈ శ్రావణ్, జయకృష్ణ, లక్ష్మణ్, రాకేష్, పుష్పలత, మహేష్, వెంకటేష్, వినయ్, కృష్ణ, రాజు, అరుణ్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉపాధ్యాయులను సన్మానించేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావటం చాలా అభినందనీయ విషయం. ఇక్కడ ఉపాధ్యాయులు ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ తమ కేటాయించినటువంటి విధిని నిర్వహిస్తూ ఉంటారు. కానీ వారి యొక్క సేవలని గుర్తించి మీ గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఏకమై ఇక్కడికి వచ్చి వారిని అభినందించడం చాలా అభినందనీయం. ముఖ్యంగా ఈ గ్రామంలో ప్రతిసారి నేను చూస్తూ ఉన్న యువకుడు జీవన్. ఇంతకుముందు మనం ఈ గ్రామంలో ఇదే పాఠశాలలో ప్రొజెక్టర్ ఒక ఉపయోగం గురించి ఇక్కడికి రావడం జరిగింది. ఇంత చిన్న పాఠశాల 1 నుంచి 5 తరగతులు మాత్రమే ఉన్నటువంటి పాఠశాలలో గమనించండి, డిజిటల్ ప్రైవేట్ పాఠశాలలో ఉండేటువంటి డిజిటల్ బోధన ఏదైతే ఉందో అది ఈ పాఠశాలలో శివతాండ పాఠశాలలో మనం ఒక డిజిటల్ ద్వారా బోధన చేస్తున్నాం. సుదూర ప్రాంతాల్లో ఉండేటువంటి వాటిని మన కళ్ళ ముందు కనపడేటువంటి విధంగా ప్రొజెక్టర్ ద్వారా ఈరోజు విద్యార్థులకి బోధన చేస్తూ ఉన్నాం. దాంట్లో మరి భాగస్వాములైనటువంటి అస్లాం సార్ చాలా నిజంగా అభినందనలు. వాస్తవంగా మా మండలంలో ఇన్ని పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా మనకు రేపు రాబోయేటటువంటి ఏ పండగ జరుపుకున్నా ముఖ్యంగా ఫస్ట్ ఈ పాఠశాలలో ఈ రకంగా చేపించడం అనేటువంటిది మాకు వాట్సాప్ ద్వారా తెలుస్తుంది. హిందూ పండగలైన వాటికి ఇంతకు ముందు చెప్పడం జరిగింది, ముస్లిం టీచర్ అయినప్పటికీ కూడా హిందూ పండుగల యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని ఆ విద్యార్థుల చేత వాటిని తయారు చేయించి గ్రూపుల్లో పెట్టడం చాలా. నిత్యం రద్దీగా ఉండే రోడ్లను వ్యాపారస్తులు పార్కింగ్ స్థలంగా మార్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను పార్కింగ్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు లైట్ తీసుకోవడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించాలని కోరుతున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీదేవి థియేటర్ రోడ్లో ద్విచక్ర వాహనాలను రోడ్డు మధ్య పార్కింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు అశోక్, అజ్మద్ ఖాన్ మాట్లాడుతూ ఆటోలలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత కొన్నేళ్ల క్రితం ఇదే విధంగా పార్కింగ్ చేయగా అధికారులు స్పందించి పార్కింగ్ తొలగించారని గుర్తు చేశారు. దుకాణదారులు మళ్లీ యథావిధంగా పార్కింగ్ చేయడంతో ఆటోలు రావడానికి కూడా వీలు లేకుండా పోయిందని అన్నారు. పానీపూరి, వివిధ తోపుడు బండ్లపై ఈ రోడ్డుపై వ్యాపారం చేయటంతో మరింత ఇబ్బందికరంగా మారిందని, నడవలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం అక్కడే ఉండే ట్రాఫిక్ పోలీసులు సైతం రోడ్డుపై పార్కింగ్ చేసే వాహనదారులపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని చెప్పారు. అంతేకాకుండా మురికి కాలువను శుభ్రం చేయకపోవడంతో మురికి నీరు రోడ్డుపైకొచ్చి చేరుతోందని, మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసినా స్పందన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పార్కింగ్ను తొలగించి మురికి కాలువలను శుభ్రం చేయాలని కోరుతున్నారు. దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ వెహికల్స్ కానీ మాకు డ్రైనేజ్ ప్రాబ్లం కానీ వెహికల్స్ ప్రాబ్లం ఎటువంటి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఏం లేకుండా మాకు వచ్చి సదుపాయం చేయాలని మా కోరిక. ये कॉम्प्लेक्स जितने भी बने गए इनकी परमिशन है या नहीं है, इनका है ना पार्किंग साइड नहीं है, कुछ भी नहीं है. पूरे रोडों पे ऑक्यूपाइड चबूतरे हैं. इन लोग के चबूतरे तोड़ दिया जाए. इन लोगों का जितना भी फ्रंट साइड हाईवे है उन लोगों का बैक साइड करिए इन लोग. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అరకొర నిధులు కేటాయించడంతో ఎస్కేఎం నాయకులు బడ్జెట్ ప్రతులను తగులబెట్టారు. మోడీ సర్కార్ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ రైతు సంక్షేమాన్ని విస్మరించిందని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు కంజర భూమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్కేఎం రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య మాట్లాడుతూ మోడీ సర్కార్ కార్పొరేట్ వ్యక్తులకు ఊడిగం చేస్తూ వ్యవసాయ రంగానికి బడ్జెట్లో అరకొరగా నిధులు కేటాయించిందని ఆరోపించారు. దేశానికి అన్నం పెడుతున్న రైతు సంక్షేమాన్ని తుంగలో తొక్కి రైతు పోరాటాల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయకుండా తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నారు. రైతుల పంటలకు నామమాత్రం ధరలు పెంచి సంబరాలు చేసుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతును రాజును చేస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని చెత్తబుట్టలో పడేసి కార్పొరేట్ వ్యక్తులకు బడ్జెట్ కేటాయింపులు చేసిందని, ఈ రైతు వ్యతిరేక బడ్జెట్కు నిరసనగా దేశవ్యాప్తంగా జాతీయ కమిటీ పిలుపు మేరకు బడ్జెట్ పత్రాలను దగ్ధం చేయటం జరిగిందని అన్నారు. అనంతరం ఎస్కేఎం నాయకుడు పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక బడ్జెట్ను ప్రవేశపెట్టిందని అన్నారు. ఇప్పటికైనా మోడీ సర్కార్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్కేఎం జిల్లా కన్వీనర్ సురేష్, పి వెంకటేష్, వై రాజారెడ్డి, సాయారెడ్డి, బొంబాయి గంగన్న మరియు కార్మిక సంఘాల నాయకులు సాయగౌడ్, కిషన్, గంగన్న, రమేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి, దేశ ప్రజలకు అన్నం పెట్టేటువంటి అన్నదాతలు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి వ్యవసాయ కూలీలని నిర్లక్ష్యం చేస్తూ 5% ఉన్న కార్పొరేట్ సంస్థలు అదాని, అంబానీ, మోడీలకు మొత్తం దేశాన్ని దోచిపెడుతున్నాడు. ఇందులో భాగమే మొన్న పెట్టినటువంటి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇదే రుజువు చేస్తూ ఉంది. రైతాంగానికి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు, అనుకున్నంత పెట్టలేదు. అదే వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి బడ్జెట్ 86,000 కోట్ల రూపాయలే కేటాయించి ముందుకు చూపించడం జరిగింది. అందుకే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 24-25 తేదీలలో అన్ని ప్రాంతాలలో కూడా బడ్జెట్ పత్రాలను తగలబెట్టింది, దృష్టికోణం తగలబెట్టింది. అయినా బుద్ధి రాలేదు. ఈ బడ్జెట్లో మొత్తం సవరించి రైతాంగానికి, వ్యవసాయ కూలీలకు సరిపడ బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే రైతుల యొక్క పోరాటాన్ని సరిచూసి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం.
వెల్కమ్ బ్యాక్. కోటగిరి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని దళిత సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన ఉమ్మడి కోటగిరి మండల ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి మండల దళిత సంఘాల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కోటగిరి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, వైస్ ప్రెసిడెంట్ కృష్ణకుమార్, గౌరవ అధ్యక్షులు రాముతో పాటు నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా ఈ సందర్భంగా మండల మాల మహానాడు అధ్యక్షులు మిర్జాపురం సాయన్న మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయటంలో, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయటంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రజలు ప్రభుత్వం మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులు సైతం అనేక సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉమ్మడి కోటగిరి మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా సాయిబాబా గౌడ్, వైస్ ప్రెసిడెంట్గా కృష్ణకుమార్, గౌరవ అధ్యక్షులు రాము, సంయుక్త కార్యదర్శి సాయిలు, సలహాదారులుగా రాములు, కార్యవర్గ సభ్యులకు మండల దళిత సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కాళి సాయిలు, జంగం సాయిలు, పాలగంగారావు, దౌలయ్య, కన్నం సాయిలు, లాలయ్య, రాజేష్, సాయిలు, శ్రీనివాస్, జర్నలిస్టులు పెంటయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి ఉమ్మడి మండలాల్లోని మా ప్రెస్ సోదరులకు మా దళిత సంఘాల తరఫున మేము సన్మానం చేయడం జరిగింది. ఈ ప్రెస్ అంటేనే ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి చేరవేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించే ఒక వ్యవస్థ అనేది గుర్తించాలి. మా కోటగిరి మండలంలోని ప్రెస్ సోదరులందరూ అన్ని ఊళ్ళకు అందరికీ పరిచయం ఉన్న వాళ్ళు, ఏ చిన్నవారి సమస్య వచ్చినా ఆ విలేజ్లకు పోయి ఆ సమస్యను తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేసి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మా ఇప్పుడున్న ఈ ప్రెస్ సోదరులకు, కొత్త ఎన్నుకున్న ప్రెస్ సోదరులకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. వాళ్ళు ఈ మండలంలోని ప్రతి విలేజ్ మరి ప్రతి ఒక్క పౌరుని సమస్యను మీరు, ఎందుకంటే ఒక కలం యోధులు మీరు, మీ కలం ద్వారా ఏ ప్రజాస్వామ్యంలో ఏదైనా సమస్యను పరిష్కరించే లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల పోరాటాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. 2 రోజుల్లో 2 నెలల వేతనాలను చెల్లిస్తామని లేబర్ అధికారి చెప్పారని, అందుకే విధుల్లో చేరామని కార్మికుల యూనియన్ అధ్యక్షులు రమేష్ బాబు తెలిపారు. జిల్లా కేంద్రంలోని లేబర్ కార్యాలయంలో లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు జరిగిన చర్చల సందర్భంగా ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్ యూనియన్ మధ్య జరిగిన ఒప్పందం మేరకు 2 రోజుల్లో 2 నెలల వేతనాలను చెల్లించడంతో పాటు సమ్మెకాలపు వేతనాన్ని చెల్లించాలని నిర్ణయం మేరకు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసి విధుల్లో చేరాలని నిర్ణయించామని కార్మికుల యూనియన్ అధ్యక్షులు రమేష్ బాబు తెలిపారు. 3 నెలల వేతనాల కొరకు భవిష్యత్తులో తీసుకునే నిర్ణయం మేరకు పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించడం జరిగిందని ఆయన తెలిపారు. తిరిగి వచ్చే నెల 13వ తేదీన చర్చలకు నిర్ణయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ చర్చలలో కాంట్రాక్టర్ తరపున ప్రతినిధి రాజ్ కుమార్, రాజేష్, ఇరిగేషన్ అధికారుల తరపున ఈఈ రాజ్ కుమార్, కార్మికుల యూనియన్ తరపున యూనియన్ అధ్యక్షులు రమేష్ బాబు, ఉపాధ్యక్షులు గణేష్, నాయకులు కార్తిక్, సందీప్, బుచ్చన్న, ప్రవీణ్ తదితరులతో పాటు కార్మికులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ ప్రభుత్వాన్ని కోరింది. చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్లిన కార్మికులను, ఏఐటీయూసీ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు దుబాస్ రాములు, ఏ విఠల్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కార్మికులు అప్పులు చేసి మరీ పిల్లలకు భోజనం పెడుతున్నారని తెలిపారు.
కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి 6 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించలేదని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు 10,000 రూపాయలు చెల్లిస్తామని, వంట పాత్రలు ప్రభుత్వమే అందిస్తామని చెప్పారని అన్నారు. మన జిల్లాకు 10 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడితే ఏఐటీయూసీ నాయకులకు అక్రమంగా అరెస్టు చేయడం జరిగిందని, వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఆలీ, వీరేశం, ఉషా, సరిత, సత్యవతి, నాగమణి, రమణమ్మ, సిపిఐ నాయకులు నల్ల గంగాధర్ పాల్గొన్నారు. దినదిన గండం నూరేల ఆయుష్గా తయారైంది. మధ్యాహ్న భోజన కార్మికులకు గత కొన్ని నెలల నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలి, కోడిగుడ్ల బిల్లులు కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అదే కాకుండా గౌరవ వేతనం ఏదైతే 3,000 రూపాయలు ఉందో అది కూడా రాలేని పరిస్థితి. ఈ రకంగా ఏదైతే పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు సమయానికి తిండి పెట్టిన పరిస్థితి ఏర్పడతా ఉంది. కారణం బిల్లులు సక్రమంగా సకాలంలో చెల్లించకపోవడం మూలంగా బయట ప్రైవేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి మెడలో ఉన్న బంగారం తాకట్టు పెట్టి పిల్లలకు భోజనం వడ్డిస్తే ఈరోజు బిల్లులు రాలేని పరిస్థితి ఉంది. వంట పాత్రలు సరిగా లేవు, తుప్పుబట్టిన వంట పాత్రలు ఉన్నాయి. వంట చేద్దామంటే వర్షాకాలంలో వర్షంతో నీరు వచ్చి వంట చేయలేని పరిస్థితి ఉంది. వంటశాలలను ప్రభుత్వం నిర్మించాలా, అదే కాకుండా ప్రభుత్వం తరఫున వంట పాత్రలు కూడా చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు నెలకు 10,000 రూపాయల కనీస వేతనం అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అదే కాకుండా ప్రభుత్వ బడుల్లో స్పాన్సర్స్ సహాయంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందుబాటులోకి వస్తోంది. ప్రధాని మోడీ పిలుపు మేరకు సిరికొండ మోడల్ స్కూల్లో ఓ టీచర్ సహకారంతో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. సిరికొండ మోడల్ స్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ప్రత్యేకంగా స్వీట్స్ అందజేశారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. స్పాన్సర్షిప్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తిథి భోజనం ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు మోడల్ స్కూల్లో టీజీటీ సోషల్ టీచర్ రవి స్వీట్స్ను స్పాన్సర్ చేశారు. మధ్యాహ్న భోజనంతో పాటు స్వీట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు సైదులు, అనిల్, సాయి, వినయ్, ప్రశాంత్, సాయి కుమార్ పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లో దర్పల్లి గవర్నమెంట్ స్కూల్లో శిక్షా సప్తాహ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గత వారం రోజుల నుంచి కంటిన్యూ అవుతుంది. ఈరోజు లాస్ట్ రోజుగా ఇక్కడ పౌష్టిక ఆహారంతో పిల్లలందరికీ కూడా దానిపైన ఆహారం యొక్క పౌష్టిక ఆహారం ఎలా తీసుకోవాలి, పౌష్టిక ఆహారంలో ఉంటే మన హెల్త్ ఎలా ఉంటుందని దాని మీద అవగాహన కల్పిస్తూ మన గ్రామ మండల అధ్యక్షులు అన్న బాలరాజ్ అన్న గారు ఎక్కడ అన్ననే ఉండి స్వయంగా పిల్లలకు దానిపైన అవగాహన కలిగించారు. అలానే ఇప్పుడు అన్నల మనం కూడా ఈరోజు స్కూల్కి ఇచ్చే అవకాశాన్ని మన ప్రభుత్వం కల్పించింది. మనం చదువుకున్న స్కూల్కి మనమంటూ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని అందరూ కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ, పీవైఎల్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో బుధవారం నాడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలో పాల్గొన్న నిజామాబాద్ పీడీఎస్యూ, పీవైఎల్ నాయకులు జన్నారపు రాజేశ్వర్, వనమాల సత్యం, కార్తిక్, ప్రిన్స్, భాస్కర్, రవీందర్, సాయినాథ్, రవీందర్, అక్షయ్లను అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేసి షాయినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్కి తరలించారు. అసెంబ్లీ ముట్టడిలో వందలాది మంది పీడీఎస్యూ, పీవైఎల్ నాయకులను అరెస్టు చేసినట్టు జన్నారపు రాజేశ్వర్ చెప్పారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. స్టే ట్యూన్డ్.